2025 మార్నింగ్ 2 to 3 మధ్యలో హైదరాబాద్ బెంగళూరు హైవే మీద చాలా దారుణంగా ఒక బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ బస్సు వి కావేరీ ట్రావెల్స్ కి చెందిన స్లీపర్ బస్సు. దాంట్లో 44 మెంబర్స్ వరకు ప్రయాణికులు ఉన్నారు. వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నారు. కర్నూలు జిల్లా చిన్నకేకూర్ గ్రామం దగ్గర తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అయితే బస్సు డ్రైవ్ చేస్తున్నది మిరియాల లక్ష్మయ్య. అదే టైంలో 22 ఏళ్ల బుచ్చాలు శివశంకర్ బైక్ నడుపుతున్నాడు. బస్సుకి బైక్ కి యాక్సిడెంట్ అయింది. అయితే ఆ బైక్ బస్ కింద ఇరుక్కుపోయింది. దానివల్ల బస్సు పెట్రోల్ ట్యాంక్ మూత ఇరిగిపోయింది. అప్పటికే బస్సు ట్యాంక్ లో 200 లీటర్స్ పెట్రోల్ ఉంది. పెట్రోల్ మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. బస్సు కింద బైక్ ఉంది, బస్ ఏమో కదులుతోంది. ఆ ఫ్రిక్షన్ వల్ల నిప్పు రవ్వలు క్రియేట్ అయ్యాయి. ఆ నిప్పు రవ్వలకి పెట్రోల్ కూడా అంటుకుని పెద్ద ప్రమాదం జరిగింది. మంటలు బస్సును చుట్టుకున్నప్పుడు చాలా మంది ప్రయాణికులు మంచి నిద్రలో ఉన్నారు. ప్రయాణికులకు నిప్పు అంటుకుందని తెలియంగానే ఎమర్జెన్సీ డోర్స్ దగ్గరికి వెళ్లి ఓపెన్ చేద్దామని ట్రై చేశారు. కానీ వాళ్ళకి ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాలేదు. దాని వల్ల గ్లాస్ ని బ్రేక్ చేసి 15 అడుగుల నుంచి కిందకి దూకారు. బస్సులో బ్యాటరీస్ ఉన్నాయి, ఏసీ ఉంది. దానికి తోడు లగేజ్ లో ఉన్న 234 సెల్ ఫోన్లు. ఇవన్నిటి వల్ల మంటలు కూడా చాలా విపరీతంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 2 పిల్లలు, బైక్ నడుపుతున్న శివశంకర్ తో సహా 20 మందికి పైగా మరణించారు. మృతులలో చాలా మంది గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. 21 మంది ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. ఆ ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికుల్ని కాపాడాల్సిన డ్రైవర్స్ మాత్రం పారిపోయారు. తర్వాత నెగ్లిజెన్స్ అండ్ ఓవర్ స్పీడింగ్ చార్జెస్ మీద 2 డ్రైవర్స్ ని పట్టుకుని అరెస్ట్ చేశారు. పెట్రోల్ బంక్ సీసీటీవీ ఫుటేజ్ లో బైకర్ ని గమనించారు. ఆ ఫుటేజ్ లో అతను చాలా కేర్లెస్ గా ఉన్నాడు. బహుశా ఆల్కహాల్ కూడా తీసుకున్నాడు కావచ్చు. ఈ ఇన్సిడెంట్ మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ప్రధాని మోడీ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 నష్టపరిహారం ప్రకటించాడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడ్డ వారికి 2 లక్షలు ప్రకటించాడు. ఈ ఇన్సిడెంట్ వల్ల, ఈ ట్రాజడీ వల్ల ప్రైవేట్ బస్సులు ఎంత సేఫ్ గా ఉంటాయి, వాళ్ళ ఆపరేషన్స్ ఎంత సేఫ్ గా ఉంటాయో మనకు కనిపిస్తుంది. ఇంకా మన ఇండియన్ హైవేస్ మీద నైట్ పూట ట్రావెలింగ్ ఎంత డేంజరో ఇది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మృతుల కుటుంబాలు ప్రకటించిన కాంపెన్సేషన్ వాళ్ళకి వస్తుందా రాదా? ఒకవేళ వస్తే వాళ్ళు ఎంత కష్టపడతారు చూడాలి. ఎందుకంటే మన ఇండియాలో లంచం ఇవ్వకుండా పనులు కావు కాబట్టి చెప్తున్నా. ప్రకటించేది వాళ్ళే, ఇచ్చేది వాళ్ళే, తీసుకునేది కూడా వాళ్ళే.